వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ చాలా వరకు ఇష్టమే ఉంటుంది. ఇది కస్టర్డ్ మిక్స్ అనమాట. సమ్మర్లో మంచి డెజర్ట్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఆ వీడియో ఏంటో వీడియోలోకి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది అనమాట. నోటిఫికేషన్ ద్వారా మీరు మళ్ళీ నా లోగోలోకి వెళ్ళి వెతుక్కోని అవసరం లేదనమాట. ఓకేనా, ఇంకెందుకు, నేను ఈరోజు చేస్తున్నది అయితే కస్టర్డ్ మిక్స్. ప్రతి సమ్మర్లోనూ కంపల్సరీ నేను చేస్తాను. కానీ ఇంకా ఈసారి లేట్ అయిందనమాట. మా చిన్నోడికి కొంచెం బాగాలేక, ప్లస్ మేము అటు ఇటు ఊర్లకి అందుకు తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా అందుకు ఈసారి చేసేసి పెట్టేద్దామని చెప్పేసి ఈసారి అయితే నేను కొత్తగా చేస్తున్నాను. మామూలుగా అయితే కస్టర్డ్ మిక్స్ చేసి ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రోజు కొంచెం కాస్త తినేవాళ్ళం అనమాట. ఈసారి అలా కాకుండా ఓన్లీ ఫ్రూట్స్ మిక్స్ చేయకోకుండా కస్టర్డ్ది క్రీమ్ ఒకటే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావడితే అప్పుడు మనకి ఫ్రూట్స్ మిక్స్ చేసేసుకొని ఫ్రెష్గా దాంట్లోకి మిక్స్ చేసుకునేటట్టు చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడైతే పాలు ఒక 2 లీటర్స్ పాలు అయితే తెచ్చాను. చికెన్ పాలు తెప్పించేసాను. 2 లీటర్స్ తెచ్చాను, మరుగుతున్నాయి. మరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా, కస్టర్డ్ మిక్స్ చేసుకోవడానికి ఇలాంటి పౌడర్ అయితే తెచ్చుకున్నాను నేను. బయట లూజ్ పౌడర్ కూడా అమ్ముతారు, కానీ ఇది మాల్లోకి వెళ్ళేసి తీసుకొచ్చేసాను అనమాట. 2 ప్యాకెట్స్ కలిపి 70 రూపీస్ తీసుకున్నారు. ఒక ప్యాకెట్ 2 లీటర్స్ పాలకి మంచిగా సెట్ అయిపోతుంది. ఇంకా పక్కన పౌడర్ అంతా ఒక బౌల్లోకి వేసేసుకునేసి పాలలో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా వేసేసుకోవచ్చు, ఏం కాదు. నేనైతే పాలు వేస్తున్నాను. కొంచెం పాలు ఎక్కువగానే తీసుకొచ్చేసుకున్నాం అనమాట. ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం ఇలా జాడుగా ఉండలు లేకోకుండా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మంచిగా స్టవ్ మీద పెట్టాం కదా పాలు, ఆ పాలు అనేది మంచిగా మరగాలి. ఆ మరిగే టైంలో ఇప్పుడు ఈ కస్టర్డ్ అంతా మొత్తం మిక్స్ చేసి పెట్టాం కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టిపోతుంది అనమాట. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఇలాంటి కస్టర్డ్ మిక్స్ వీడియో అయితే ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు, కొత్తగా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడరు కదా, అందుకని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఓకేనా, ఇలా అంతా మిక్స్ చేసేసి మనకి కన్సిస్టెన్సీని బట్టి, మన టేస్ట్ని బట్టి మనము షుగర్ వేసుకోవచ్చు అనమాట. నేను ఒక 10 స్పూన్స్ అయితే వేసాను అనమాట. మా ఇంట్లో షుగర్ ఎక్కువ తినం మేము, అందుకని చెప్పేసి ఫ్రూట్స్ కూడా మనకి స్వీట్గానే ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఒక 10 స్పూన్స్ అయితే వేసాము షుగరు. కావాలనుకుంటే ఎక్కువైనా వేసేసుకోవచ్చు. ఓకే, అలా అంతా మొత్తం కలిపేసుకొనేసి చల్లార్చుకొని ఒక మంచి ఏదైనా ఒక కంటైనర్ బాక్స్ కానీ ఇట్లా స్టీల్ దానిలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే అవి బొక్క పట్టిపోతాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో ఎక్కువ స్టీల్వి పెడితే బొక్కలు పడతాయి, స్టీల్వి గిన్నెలు అనేసి నాకు తెలిసింది. అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే ఒకటి ఇంకా ప్లాస్టిక్ బౌల్ అయితే తీసుకున్నాను, బాక్స్. దాంట్లోకి ఇది చల్లారు చేసుకునేసి దాంట్లో పెట్టేసుకొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొనేసి ఇంకా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కప్లోకి తీసేసుకొనేసి ఆ కప్లోకి మనకి ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. దీంతోపాటు నేను కంటిన్యూగా ఇంకొక వీడియో అయితే పెట్టేశాను అనమాట. ఆ రోజు ఈవినింగ్ నేను బగారా రైస్, పలావ్ రైస్ అంటాం మేము, బగారా రైస్ ప్లస్ అదేది గోంగూర పుల్లగూర అని చెప్పేసి మా కింద ఇంట్లో ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే చాలా మంచిగా చేస్తారు. వాళ్ళ ఫంక్షన్లకి అందుకు పిలిచినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు పండగలప్పుడు కానీ మనకి తీసుకొచ్చి ఇస్తారు. టేస్ట్ బాగుంటుంది, మనం కూడా చేద్దాము అని అనిపించి ఇలా నేను ఆయిల్ తిరువాత వేసేసి దాంట్లోకి ఆనియన్, జీలకర్ర, పచ్చిమిర్చి, తర్వాత ఇప్పుడు వేసిన పేస్ట్ అయితే నేను దాంట్లోకి అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర ప్లస్ పుదీనా కొంచెం వేసాను అనమాట. మొత్తం మెత్త గ్రైండ్ చేసేసి పెట్టేసింటాను. అది ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు వేసేసాను. టమోటా కొంచెం మంది ఆప్షన్ తీసేసుకోవచ్చు. టమోటా గోంగూర పుల్లగా ఉండదు అని అనిపిస్తే టమోటా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం గోంగూర పులుపు తక్కువగా ఉంటుంది అని చెప్పేసి టమోటా కూడా వేసాను నేను.
నేను ఆంటీతో కనుక్కొని వాళ్ళు ఎట్లా చేస్తారు అని చెప్పేసి అలానే చేస్తున్నాను అనమాట, కిందన ముస్లిం ఆంటీ వాళ్ళతో. ఇంకా గోంగూర మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ గోంగూర మొత్తం దీంట్లోకి వేసేసాను. ఫస్ట్ కిందది మొత్తం బాగా మగ్గుతుందని చెప్పేసి పైన కదిలించకుండా పైన గోంగూర పెట్టేసాను అనమాట కొద్దిసేపు వరకు. కింద మొత్తం బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం కలిపేసుకొనేసి ఒక పెద్ద స్పూన్ సాల్ట్ అయితే వేసేసి బాగా కొంచెం ఒక మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ పెట్టేస్తామంటే సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టారంటే మాడిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను సిమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ అట్లా ప్లేట్ మూసి పెట్టేసాను. బాగా కొంచెం చెమ్మ అంతా వచ్చేసింది కదా, అలా మెత్తగా మొత్తము మగ్గిపోయింది. దాన్ని మీరు మిక్సీ గ్రైండ్లోనే వేసేసుకోవచ్చు, లేదంటే వేనపచ్చు. నేను పప్పు గీత తీసుకొనేసి వేనిపాను అనమాట. తర్వాత దీన్ని తర్వాత అయినా పెట్టేసుకోవచ్చు, నేనైతే పెట్టలేదు. ఇంకా ముందే ఆయిల్ వేసేసి అన్నీ వేసేసాం కాబట్టి దాంట్లోకి ఇంకా బగారా రైస్ వేసుకున్నాము. గోంగూర పల్లగూర ప్లస్ పెరుగు పచ్చడి ఎంత బాగుందంటే సూపర్ ఉంది. ఓకే, మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? లాస్ట్ వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.